సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా బ్రతకండి. సాధ్యమైనంత వరకు, విచ్ మీన్స్ యూ ట్రై యువర్ బెస్ట్. బట్ ఇఫ్ దే డోంట్ ఫర్గివ్ యూ, ఇట్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం. వారు నిన్ను క్షమించకపోతే అది నీ సమస్య కాదు. నువ్వు వెళ్ళి క్షమాపణ కోరావా, అదే నీది. నీవు సమాధాన పడతానికి ఆశపడ్డావా, అది నీవు చేయవలసింది. నీవు సమాధానం పడితే, నువ్వు సమాధాన పడాలని అడుగు తీసినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాం. అనేక సార్లు మనం సమాధానం పడాలన్నా కూడా మనతో సమాధానం పడని వారు ఉంటారు. కానీ అటువంటి వారి గురించి మీరు చింతపడకండి. అండ్ ఎప్పుడు కొంతమంది ఏంటంటే, ఎవరు వచ్చి వాళ్ళతో కూడా పెట్టుకుంటాం కాదు, వీరే వారిని నొక్కుతారంట, వారిని రెచ్చగొడతారంట, వారిని ఇరిటేట్ చేస్తారంట. బట్ అలాంటి సిచ్యువేషన్ హౌ డు యు డీల్? సింపుల్. నీ హృదయాన్ని శుద్ధంగా కాపాడు, వారి బలహీనతను గుర్తించు, వారిని క్షమించు, వారి మీద ఏ చేదు పెట్టుకోవద్దు. ఫర్గివ్, లెట్ గో, కీప్ మూవింగ్ ఫార్వర్డ్.